గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి విజయవాడ 4వ అదనపు మెట్రోపాలిటన్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. 5 రోజులు తమ కస్టడీకి కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేయనున్నారు. దీనికి ధీటుగా మరోవైపు వంశీ లాయర్స్ బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి విజయవాడ 4వ అదనపు మెట్రోపాలిటన్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. 5 రోజులు తమ కస్టడీకి కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేయబోతున్నారు. దీనికి తోడు వంశీ లాయర్లు బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్నట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ మనకు ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ అందిస్తారు. రాజేష్, చూసిన మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఇప్పటికే 14 రోజులు జైలు శిక్ష విధించారు. అయితే ఈ 14 రోజుల రిమాండ్ ను కోర్టు విధించిన తర్వాత ఈ వంశీని జ్యుడిషియల్ కస్టడీకి తీసుకోవాలనే అంశంతో ఈ రోజు పోలీసులు కోర్టును ఆశ్రయించబోతున్నారు. 5 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీకి తీసుకుంటే ఖచ్చితంగా కొంత సమాచారం మేరకు ఏదైతే ఈ కిడ్నాప్ ఉదంతం ఉందో దీంట్లో మరికొంత మంది ముద్దాయిలు ఉన్నట్లు, ఈ ముద్దాయిలు పూర్తి వివరాలు ఏదైతే సీన్ ఆఫ్ ఎఫెన్స్ ఎలా ఉంది ఏందనేది పూర్తి ఎవిడెన్స్ తో కావాలంటే ఖచ్చితంగా వంశీకి వాళ్ళ కస్టడీలో పోలీస్ కస్టడీలో ఉండటం అవసరం. 5 రోజుల పాటు పోలీస్ కస్టడీలో ఉండే విధంగా అవకాశం ఇవ్వాలని కోర్టులో ఈ రోజు కోరబోతున్నారు. దీంతో పాటు వంశీ లాయర్లు వంశీకి బెయిల్ పిటిషన్ వేసి వంశీని బయటకు వచ్చే పనిలో వంశీకి బెయిల్ పిటిషన్ వేసి వంశీ ఈ కేసులో ఎటువంటి పాత్ర లేదు, వంశీకి ఈ కేసుకి ఎటువంటి సంబంధం లేదనే కోణంలో వంశీకి సంబంధించిన లాయర్లు కోర్టులో పిటిషన్ అయిపోతారు. అయితే ఈ 2 పిటిషన్లో కోర్టు ఏ పిటిషన్ కి పూర్తి స్థాయిలో వివరంగా అవకాశం ఇస్తుంది, అదేవిధంగా కోర్టును ఒప్పించే విధంగా వీళ్ళు ఏ విధమైన అంశాలను ప్రతిపాదిస్తారనేది వేచి చూడాల్సి ఉంది. రైట్ రాజేష్.